హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా అంటే వైసీపీ ఇన్ఛార్జీలను మార్చడంతో వైసీపీ నేతలతో మైండ్ గేమ్ ఆడడం, కొంతమందిని చేర్చుకోవడం. ఈ నేపథ్యంలో పాత కాపులు అంటే ఫేడౌట్ అయిన గత వైభవం అంటే ఫేడౌట్ అయిన టీడీపీ నేతల్ని మళ్ళీ పార్టీలో చేర్చుకునే క్రమంలో భాగంగా నిన్న దాడి వీరభద్రరావు, కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యను పార్టీలో చేర్చుకోవడం ఆసక్తికరంగా మారింది. వీళ్ళు ఎప్పుడో 2009 ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి అంతర్ధానం అయిపోయారు. ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరారు అన్న ముద్ర ఉన్న నేపథ్యంలో ఈ పాతకాపు నేతలను చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది టీడీపీ వర్గాల్లోనే ఒక చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో అసలు ఈ స్క్రాప్ను చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకుంటున్నారా అన్న చర్చ సాగుతుంది. ఒకసారి ఈ దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య గురించి డీటెయిల్స్లోకి వెళ్తే, ముందుగా సి రామచంద్రయ్య ఎప్పుడో 1983లో ఎన్టీఆర్ను ఆరాధిస్తూ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా టీడీపీకి ఆయన విస్తృతంగా సేవలు అందించారు. ఎప్పుడు కూడా ఆయన అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పెద్దగా గెలిచింది లేదు, ప్రత్యక్ష ఎన్నికల్లో రాణించింది కూడా లేదు. కమ్యూనిస్టు పార్టీలను చూసి టీడీపీకి కూడా పొలిట్ బ్యూరో అన్న ఒక సంస్థ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఏర్పాటు చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో టీడీపీకి ఎంత కీలకంగా మారిందో రాజకీయాల్లో మనం చూసాం. అట్లాంటి నేత తర్వాత అంటే రాజకీయాల్లో విలువలకు, నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న సి రామచంద్రయ్య ఆ తర్వాత తన రాజకీయ ప్రాపకం కోసం వైసీపీలో, కాంగ్రెస్లో, ప్రజారాజ్యంలో చేరడం, అవసరాల కోసం మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీగా కాలం వెల్లదీయడం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన నిన్న టీడీపీలో చేరడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేంటి అన్న క్వశ్చన్ రేజ్ అయింది. ఆ తర్వాత దాడి వీరభద్రరావుకు సంబంధించి మాట్లాడుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఒకప్పుడు ఒక వెలిగిన నేత ఆయన. అనకాపల్లి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఆయన 2009 తర్వాత ప్రత్యక్ష ఎన్నికలు ఏనాడు గెలిచింది లేదు. అంటే వీళ్ళిద్దరు నేతలు గత దశాబ్దంన్నరగా ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించింది లేదు. ఇట్లాంటి నేతలను చంద్రబాబు పార్టీలో చేర్చుకొని ఏం సంకేతాలు ఇవ్వదలిచారు? ఒకసారి తెలంగాణ రాజకీయాల్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే, గత ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఇట్లాంటి స్ట్రాటజీనే ప్రయోగించి అబాసు పాలయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డిని, నాగన్ జనార్దన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన వనపర్తిలో, వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నాగంజనార్దన్ రెడ్డి చేరినా కూడా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోయారు. ఇవన్నీ ఏంటంటే చరిత్రకు సంకేతాలు అనమాట. అంటే ఏ నేతలనైతే వీళ్ళకు బలం ఉంది అని చేర్చుకుంటున్నారో వాళ్ళ వల్ల చేర్చుకున్న పార్టీకి ఉపయోగం లేకపోగా గుదిబండాలుగా, తెల్ల ఏనుగులుగా మారిన పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో మనం చూసినాం. మరి అట్లాంటి నేపథ్యంలో చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఈ పాతకాపు నేతలని స్క్రాప్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి వీళ్ళ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటన్నది రేపటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తేలుతుంది. చూద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.